నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. మనం అంటే మానవ జన్మ మనిషిలా మనం ఎందుకు పుట్టాము, లేదా నేనేమిటి అని తెలుసుకోవడమే అతి ఉత్తమమైన మనం చేయగలిగిన పని అండి. అది దేవుణ్ణి తెలుసుకోవడం అనట్లేదు నేను. మీరంటే ఏమిటో తెలుసుకోండి అంటే వెళ్ళిపోయి ఏ చెట్టు కింద కూర్చుని తపస్సు చేసేసుకుని, లేకపోతే దేవుడు ప్రత్యక్షమైతే వరాలు అడగాలి అని నేను చెప్పట్లేదు. సహజంగా ఈ నేనును తెలుసుకోవడం, నేను అంటే నా సమర్థత లేదా నా అసమర్థత లేదా నా ప్రత్యేకత లేదా నాలో ఉన్న లోపం, ఇలా ఎవరికి వాళ్ళం మనకి మనం తెలుసుకోవడం అన్నది ప్రయత్నిస్తే మనం ఏ రంగంలోనైనా, అది కుటుంబ పెద్దగా అవ్వచ్చు, లేకపోతే కుటుంబంలో ఆఖరి వాళ్ళు కావచ్చు, లేదా ఉద్యోగంలో పెద్ద స్థాయిలో ఉండొచ్చు, లేదా మీరు ఉంటున్న ఏ వృత్తిలోనైనా ఎక్కడైనా కూడా మీరు ఎదగడానికి, ఆనందంగా సంతృప్తికరంగా జీవించడానికి అది ఉపయోగపడుతుందండి. మరి మన గురించి మనం తెలుసుకోవడానికి ఏది అడ్డుపడుతోంది? మనందరం చాలా విచక్షణ కలిగిన జ్ఞానవంతులమైన మనుషులం కదా. మన గురించి మనకెలా తెలీదు? మా గురించి మాకు తెలుసండి. నా గోంగూర అంటే ఇష్టం అని తెలుసు, ఆ హీరో అంటే ఇష్టం అని తెలుసు, ఈ రంగు అంటే ఇష్టమని తెలుసు, నా గురించి నాకు తెలుసు కదా, ఇంకేం తెలియాలి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. మన గురించి మనం తెలుసుకోవడం అంటే ఈ క్షణంలో, లేకపోతే ఈ రోజు, లేకపోతే ఈ పూట ఎలా ఉంటున్నాం అన్న దాని గురించి కాదండి. మనం జీవితాంతం అంటే మనం బ్రతికి ఉన్నంత కాలం అతి ఉత్తమంగా జీవించటానికి నాకు ఏమి ఉపయోగపడతాయో, నాలో ఉన్న సామర్థ్యాలు సమర్థత ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయటం. నాకన్నీ తెలుసండి అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ మనకన్నా పక్క వాళ్ళు లేదా నా తోటి వాళ్ళు, నా ఇంట్లో ఉన్న మరొకరు, వారి ఎదుగుదల లేదా వారి రంగంలో రాణిస్తున్నప్పుడు దాన్ని చూసి మనం కూడా అలా చేస్తే బాగుంటుందేమో అనుకుంటాం. మనకు అలాంటి సమర్థత ఉంటే చెయ్యొచ్చండి. నేను చాలా మంది బోలు రకాల వ్యక్తులు ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఉంటారు. వారందరిలా నేను పని చేయలేకపోవచ్చు, నేను ఇలా మాటలే చెప్పగలనేమో, వారు పని చేయగలరేమో, ఆ పని చేసేవాళ్ళు ఇలా మాట్లాడలేరేమో, వారికి పని చేయడంలో సమర్థత, నాకు విషయాలు చెప్పడంలో సమర్థత. అలా మనకి ఎందులో ఏది ఉందో అది చేయటం వల్ల ఆ పనిలో ఆనందం కలుగుతుందండి. పనిలో దేవుడు ఉంటాడు, పనే దైవం అంటాం కదా. ఈ పనే దైవం, పనిలో దేవుడు ఉంటాడు అని మనకి ఎప్పుడు భావన కలుగుతుందంటే, మీ సామర్థ్యాలకి అనుగుణంగా అడుగులు వేస్తూ మీ సామర్థ్యాలను పెంచుకునే ప్రయత్నం ఎప్పుడు చేస్తారో అప్పుడు మీకు వేరే పూజలు, వేరే వ్రతాలు, వేరే నోములు లేకుండానే బోలెడంత ఆనందం వచ్చేస్తుంది. మీ చుట్టూ మీలాంటి వాళ్ళు బోళ్ళు మంది పోగవుతూ ఉంటారు. మరి ఇన్ని తెలిసిన వాళ్ళం, ఇలా ఎలా ఉండాలో తెలిసిన వాళ్ళకి ఏది అడ్డుపడుతోంది? దేనివల్ల మనం అన్ని తెలిసిన ఒక పొర, ఏ పొర అడ్డుపడడం వల్ల నేనంటే ఏమిటో నాకు తెలియకుండా, మనమంటే ఏమిటో మనం తెలుసుకోకుండా ఆగిపోతున్నాం అంటే దానికి ప్రథమ లక్షణం అండి, ఈగల్లాగా అస్తమానం అడ్డదిడ్డంగా మన బుర్రల్లో దూరి మన ఆలోచనల్ని అల్లరి పెట్టేసే అసంతృప్తి భావన అండి. అసంతృప్తి. మన దైన్ని మనం తెలుసుకోలేకపోతే నీదంటే ఏంటి అన్నది తెలుసుకోవడం మొదలెట్టిన వెంటనే మనలో ఒక ఆలోచన మొదలవుతుంది. వాళ్ళు అలా చేసి గొప్పవాళ్ళు అవ్వలేదా, వీళ్ళు ఇలా చేసి గొప్పవాళ్ళు అవ్వలేదా, ఏదో తెలుసు ఏం చెయ్యాలో తెలియని ఆలోచనలు మన చుట్టుముట్టేసి అసలు నా గురించి నేను చేసే ప్రయాణం, నేనేంటో నేను తెలుసుకుందాం అనుకున్న ప్రయాణంలో మనం మన గురించి కాకుండా అండి పక్క వాళ్ళ గురించి తెలిసేసుకుంటూ ఉంటాం. నిజమండి, అది చాలా సందర్భాల్లో జరుగుతూనే ఉంటుంది. మనం ఆ దారిలోకి వెళ్ళకుండా, ఆ మాయలో పడకుండా, అసంతృప్తి అన్నది మందాకా రానివ్వకుండా చేసుకుంటే మనమేంటో మనం తెలుసుకోవడం మనకి సులభమవుతుంది. అంతేకాకుండా జీవితం చాలా చాలా అద్భుతమైన వరం అండి. ఒక జీవం కలిగి ఉండడం, శ్వాసను తీసుకోగలగటం, మనం ఉండడమే, నేల మీద ఉండడమే, బ్రతికి ఉండడమే పెద్ద వరం. ఈ యొక్క పెద్ద బహుమతిని, దీన్ని అందంగా, దాని మీద దుమ్ము పట్టకుండా, ధూళి పట్టకుండా ఎలా ఉంచుకోవాలో అన్నదే
మన నిపుణత, మన నైపుణ్యం. అందరికీ అన్ని జీవితాలు అన్నీ ఒకలాగే ఉంటాయి. దీనికి సంబంధించి మీకు ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఒక ఊళ్ళో చాలా బెచ్చమెత్తుకుని బతికే ఒక ఆయన ఒకసారి కూర్చుని దేవుడికి దండం పెట్టి, దేవుడా అందరికీ అన్నీ ఇచ్చావు, నాకే ఏమి ఇవ్వలేదు, నాకెందుకు, అసలు నువ్వు నాకేమి ఇవ్వలేదు, నాకు నువ్వు నచ్చలేదు, నేను నీకు అందరి దగ్గరికి వెళ్ళి నీకు దండం పెట్టక్కర్లేదు, నువ్వు లేవని చెప్తాను అన్నాడట. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఒక రాయిని ఇచ్చాడట, ఒక ఇంత రాయి. ఆ రాయి పుచ్చుకుని నువ్వు దీన్ని పట్టుకుని నీ చుట్టుపక్కల దుకాణాలున్న ప్రాంతాలలో దాని ఖరీదుని తెలుసుకో అన్నాడట పరమాత్మ. ఇంకేమీ అనలేదు, నువ్వు దాన్ని ఎవరికి ఇచ్చేయకు, దీని యొక్క విలువ తెలుసుకుని రా అని. ముందు ప్రారంభంలో అలా వెళ్తూ ఉండగా ఒక పేపర్లు అమ్మే దుకాణం ఒకటి కనిపించింది. బాబు ఈ రాయిని తీసుకుంటావంటే ఆ దుకాణందారుడు ఆ రాయిని చూసి, ఈ రాయ నా పేపర్లు ఎగిరిపోకుండా ఒత్తు పెట్టుకుంటానికి బాగుంటుంది, నేను దీనికి ఒక 100 రూపాయలు విలువ కట్టగలను అన్నాడట. ఆహా అలాగా బాబు, సరే నేను మా ఇంట్లో అడిగి చెప్తానని ఆ రాయిని వెనక్కి తీసుకున్నాడు. మళ్ళీ 4 దుకాణాలు దాటిన తర్వాత ఒక కిరాణా కొట్టు, పప్పుల కొట్టు కనిపించింది. ఆ దుకాణం దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు ఈ రాయిని తీసుకుంటావా, నీకేమన్నా అవసరం అవుతుందా అంటే ఆ రాయిని చూసి, ఇది ఒక 5 కేజీల బరువు ఉంది, ఇది నాకు తక్కెడలో వేసుకుని పప్పులు కొలుచుకుంటానికి ఉపయోగపడుతుంది, నాకు ఇస్తే ఒక 200 రూపాయలు ఇస్తానన్నాడట ఆ పప్పుల దుకాణందారు. సరే దాని నుంచి కొంచెం ముందుకు వెళ్ళాడు. ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద వెండి సామాన్లు దొరికే అమ్మే ఒక దుకాణం కనిపించిందట. ఆ వెండి వస్తువుల చోటుకి వెళ్ళి, బాబు ఇది నీకు ఈ రాయి ఏమన్నా ఉపయోగపడుతుంది అంటే దాన్ని చూసి, దీంతో మాకు పనేం లేదండి, మా ద్వారానికి అడ్డంగా అంటే ఆ ద్వారం పడిపోకుండా పెట్టుకుంటానికి ఉపయోగపడుతుంది, మీరు ఇస్తే నేను నీకు ఏమన్నా ఒక 400-500 ఇవ్వగలేమో, అంతకుమించి మాకు దీంతో ఉపయోగం లేదు అన్నాడట ఆ దుకాణందారు. 3 కొట్లు తిరిగేసరికి 100 రూపాయల నుంచి 200 నుంచి 300-400కి వెళ్ళింది. సరే ఇంకొంచెం ముందుకు వెళ్తే పెద్ద ఒక బంగారం కొట్టు కనిపించిందట. బంగారం కొట్టు లోపలికి వెళ్ళి, అక్కడ బంగారం అంటే దాంతో పాటు రకరకాల తెల్లరాళ్ళు, పచ్చలు, కెంపులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి ఆ దుకాణంలో. లోపలికి వెళ్ళి, బాబు నేను ఇలాగా నాకు ఈ రాయి దొరికింది, మీకు కావాలా అని. ఇది అతను చూస్తూ ఉన్నాడట దుకాణందారు. ఈ లోపు ఇతనిలాగా అక్కడికి ఎవరో కొనుక్కుంటానికి వచ్చిన వాళ్ళు ఆ రాయిని చూసి, ఇలా ఇవ్వండి ఒకసారి అని చేత్తో పరీక్షించి చూసి, అబ్బాయి ఇది ప్రపంచంలో చాలా అరుదైన వజ్రం, ఇది నాకు ఇస్తే నేను నీకు కొన్ని కోట్లు ఇస్తాను అన్నాడట వచ్చిన ఆసామి. అలాగేనండి అండి అని ఆ రాయిని తీసుకుని మళ్ళీ ఊరి చివరికి వచ్చి దండం పెట్టుకుంటే స్వామి వచ్చాడు. ఏం జరిగింది అంటే ఈ పరమాత్మకి ఇతను చెప్తూ ఉన్నాడు అనమాట, అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది అని. అప్పుడు పరమాత్మ అడిగాడట, నువ్వు పేపర్లు అమ్మే దుకాణం దగ్గర నుంచి పెద్ద బంగారం కొట్టు దగ్గరికి వెళ్ళేదాకా నువ్వు పుచ్చుకున్న రాయిలో ఏమన్నా మార్పు వచ్చిందా అని. ఏమీ మార్పు రాలేదండి. మరి ఏమీ మార్పు రాకపోతే 1వ దుకాణం నుంచి 5వ దుకాణంలోకి ఏది దాని విలువను పెంచిందయ్యా అని అడిగాడట పరమాత్మ. అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడట, అవసరాన్ని బట్టండి, ముందున్న అతనికి అది పెట్టుకుంటమే, అతను నగలు తయారు చేస్తాడు కాబట్టి అందువల్ల అని. సో అన్ని చోట్ల ఒకటే రాయి, అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అన్ని చోట్ల ఒకటే రాయి, దాన్ని ఉపయోగించుకునే వాళ్ళ తీరుని బట్టి దాని విలువ పెరిగింది. అలాగే నేను అందరికీ లేదా మనుషులందరికీ ఒకే రకమైన శక్తి సామర్థ్యాలతోటి, ఒకే రకమైన సమర్థతలతోటి నేను జీవితాన్ని ఇస్తాను. దాన్ని పేపర్ అమ్మేవాడి దగ్గర ఉంచుకుంటావో లేదా వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి పెంచుకుంటావో నీ విలువని అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది, దానికి నేనేం చేయగలను అన్నాడట పరమాత్మ. ఎంత అద్భుతమైన కథ అండి. మనమంటే ఏమిటి, మన విలువ ఏమిటి, నేను ఎక్కడుంటే నాకు బాగుంటుంది అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అందరి జీవితాలు ఎవరి స్థాయికి తగ్గట్టు సంతృప్తికరంగా ఆనందకరంగా ఉంటాయండి. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.